ఓపెన్ ఏరియాలో బయటికి అంత పోతున్నా మనకి ఇటువంటి ప్రమాదం అంటూ ఉండదు. ఇవంతా చుట్టుపక్కల వచ్చి గోడలు, చెక్క, మనకున్న వస్తువులు, బట్టలు, దుస్తులు ఏమైనా కాలిపోయి గోడలు నీళ్ళిపోయి ఈ సెలవులు నీళ్ళెక్కితేనే ప్రమాదం. ఓపెన్ ఏరియాలో ఎంత గ్యాస్ పోయినా సరే మనకి ఇటువంటి ప్రమాదము ఉండదు. గ్యాస్ మధ్యలో గ్యాప్ వస్తుందని చెప్పండి కదా, ఒకవేళ మంట లోపల రేపు చేయి కాలిపోతుంది. చేయి కాదు, ఎందుకంటే చేయి కాలంటే మంట లోపల వరకు వస్తుందని అర్థం కదా, మంట లోపల వరకు రాదు. భయపడద్దు, కాలిపోయినా సరే మనకి ఏదైనా చేసుకోవాలని భయమో మనకి అవసరం. ఇప్పుడు రెగ్యులర్ కాలిపోయింది, చాలాసేపు అయిపోయింది, మనం చేయడం కూడా ఆపరేషన్ కూడా లేదు. అప్పుడు ఏం చేయాలి, మన ఇంట్లో కప్పులు ఉంటాయి, వాటర్ ఉంటుంది, బయట ఆక్సిజన్ లోపలికి అందకుండా చేయడం అయిపోయింది. చేయడం ఆక్సిజన్ మంటకు అందట్లేదు, ఆటోమేటిక్ ఫైర్ అయిపోయింది. కానీ ఇప్పుడు ఎక్కడ కాలిపోయింది, రెగ్యులర్ కూడా మండిపోతుంది అనుకుంటుంది. ఏం లేదు, ఒకసారి ఎవరి నుంచి ట్రై చేయొచ్చు, ట్రై చేయొచ్చు. మేడం రండి ఒకసారి, మీరు వస్తారా? రండి, కారణంలో పూర్తిగా ఆఫ్ చేయాలి. ఇప్పుడు ఫైర్ వచ్చింది కదా, ఫైర్ రాకముందర మన స్విచ్ బోర్డు కిందకి డౌన్ చేసి పెడుతున్నప్పుడు అవ్వదా? ఫైర్ వచ్చింది బయటికి దిమ్మకి మధ్యలో గ్యాప్ ఉంటుంది, అది లోపలికి చెప్పడానికి బయటికి పైలో ఉంది, ఇక్కడ కూడా కాలిపోయింది అనుకోండి, మంట బయటకు వచ్చేస్తుంది. బయట ఈజీగా రాదు, అందుకే మనకి పూర్తిగా ఆఫ్ చేయగలరు. గ్యాస్ బయటకు ఆఫ్ చేయాలనుకుంటే చేయగలరు. ఫైర్ కాలిపోయిన అది పొడిగుడుతో చేయకూడదు. పొడిగుడుతో ఎందుకు చేయకూడదు? ఎందుకు కాలిపోతుంది? పొడిగుడుతో చేస్తే కాలిపోవడం తర్వాత ఈ పొడిగుడుతో చేయాలంటే ఆక్సిజన్ బయట, ఆక్సిజన్ కూడా లోపల సప్లై అయిపోతుంది. వాటర్ తడవడం వల్ల ఆక్సిజన్ సప్లై అవుతుంది. ఇంకా ఉంది బాగా పొగ గ్యాస్ బయటకు వస్తుంది, దాని నుంచి మంట వస్తుంది. మంట లోపలికి ఏమైనా వెళ్ళిపోతుందా? మంట ఇప్పుడు లోపలికి రాదు.
ఇప్పుడు ఇది లిక్విడ్ నుంచి ఉంటుంది కదా, లిక్విడ్ నుంచి వచ్చి గ్యాస్ లో ప్రెషర్ బయటకు వచ్చినప్పుడు ఈ రెగ్యులేటర్ మనకి మధ్యలో గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ ఎప్పుడు కూడా గ్యాస్ నుంచి బయటకు వచ్చి బయట వెళ్ళిన నుంచి లోపలికి అయితే రాదు. స్మెల్ వస్తుంది. అది ఏదో కలుపుతారు వాసన రావాలని. శాండిల్స్ లాగా వాసన లేకపోతే లీక్ అయినట్టు తెలియదని ఆ వాసన కలుపుతారు. ఓపెన్ ఏరియాలో బయటికి అంత పోకుండా మనకి ఎటువంటి ప్రమాదం అంటూ ఉండదు. చుట్టుపక్కల వచ్చి గోడలు, చెక్క, మనకున్న వస్తువులు, బట్టలు, దుస్తులు ఏమైనా ఉండి కాలిపోయి వాటర్ హీట్ ఎక్కిపోయి ఈ ఫైర్ ద్వారా ఈ సిలిండర్ హీట్ ఎక్కితేనే ప్రమాదం. ఓపెన్ ఏరియాలో ఎంత గ్యాస్ పోయినా సరే మనకి ఎటువంటి ప్రమాదము గ్యాస్ మధ్యలో గ్యాప్ వస్తుందని చెప్పాను కదా. ఒకవేళ ఇప్పుడు చెయ్యి కాలిపోతుంది, చెయ్యి కాదు. ఎందుకంటే చెయ్యి కాదంటే మంట లోపల వరకు వస్తుందని అర్థం కదా, మంట లోపల వరకు రాదు. భయపడద్దు, భయమో మనకి రెగ్యులేటర్ కాలిపోయింది, చాలాసేపు అయిపోయింది, మనం చేయడానికి కూడా ఆపరేషన్ కూడా లేదు. అప్పుడు ఏం చేయాలంటే వాటర్ ఉంటుంది, బయట ఆక్సిజన్ లోపలికి అందకుండా చేయడం అయిపోయింది. చేయకుండా ఆక్సిజన్ మంటకు అందట్లేదు, ఆఫ్ చేయండి, ఆటోమేటిక్ ఫైర్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా కాలిపోయింది, రెగ్యులేటర్ కూడా మండిపోతుంది. ఏం లేదు, ఒకసారి ఎవరు వచ్చి ట్రై చేయొచ్చు, ట్రై చేయొచ్చు. డౌట్ నీకు వచ్చిందా దానికి వచ్చిందా? రండి వస్తారా? రండి కాటను ఒక్కరే పెట్టండి, పోటీ పెట్టుకోండి. తీసాను ఆల్రెడీ. ఎయిర్ పాస్ అవుతుంది అంత. రెగ్యులేటర్ ఆఫ్ చేస్తాను. బయటికి దిమ్మకి మధ్యలో గ్యాప్ ఉంటుంది, అది లోపల గౌరవాన్ని చెప్పడానికైనా బయటికి తేవాలి. హీట్ వల్ల ప్రమాదం వస్తుంది. రైల్లో ఉంది, మనం విమానం చెప్పుకున్నాం కనుక ఇది రైల్లో ఉంది, రైల్లో ఇదంతా కాలిపోయింది. రెగ్యులేటర్ కూడా కాలిపోయింది అనుకోండి, మంట బయటకు వచ్చేస్తుంది, రెగ్యులేటర్ కాదు బయటకు వచ్చేస్తుంది, మనం ఏం చేయలేము. వైర్ ఈజీగా రాదు, అందుకే మనకి ఏమైనా ఎక్స్పీరియన్స్ అది ఆ పైప్ అంత తొందరగా లాగలేదు. బయటకు వచ్చినప్పుడు బయటకు వచ్చినప్పుడు దానికి దీనికి పూర్తిగా ఆఫ్ చేయగలరు.
బ్యాక్ నుంచి అది ఎట్లా పైన వస్తుంది అటు కాదు వెనక నుంచి ఇంకా బాగా ఇది ఇంకా కాదు ఆగిపోవడం తర్వాత ఈ పెరుగుతూ 8 పాస్ అవుతుంది ఇంకా వాటితో తడవడం వల్ల యాక్సిడెంట్ తప్పవు. ఇంకా ఉంది బాగా పరుగులో ఉన్నాం, బయటికి రావాలి వేరే రాకుండా కాస్త బాగుకుంటూ వస్తే ఏమవుతుంది, ఈ CO2 ఉన్నది బయట నుంచి CO2 పొగ ఏమైనా పైకి వెళ్ళిపోయినప్పుడు కింద నుంచి వస్తేటంటే మనకి ఈ స్మెల్ లోపలికి రాదు. కచ్చిపు వాటిలో కడిపి మాస్క్ రూపంలో బయటకు వస్తే మనకు ఆ విషయాలు కానీ పొగ కానీ ఏమైనా మనకి తెలుసుకుండా మనల్ని సేవ్ చేసుకోవచ్చు. రెగ్యులర్ ట్రాఫిక్ అడిగి పెట్టాలి. అది ఆపండి. ఇంకోటి కొనేసి ఇస్తారటమ్మా. చూడండి, వాటర్ తాగిపోతుంది. వాటర్